మీకు మాట చెప్పమంటారా? ఈ పరమగీతంలో రాయబడినటువంటి ప్రియురాలు అనబడినటువంటి షులమ్మితి లేదా ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న నీవు దేవుని ప్రేమను పొందుకుంటే ఆలస్యంగా రావు మందిరానికి. దేవుని ప్రేమను నువ్వు రుచి చూస్తే ఆలస్యంగా రావు మందిరానికి. నిర్లక్ష్యం చేయవు మందిరాన్ని. నమ్ముకున్నానన్న మట్టుకు నమ్ముకున్నవే తప్ప నీకు దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ లేదు. షులమ్మితి అంటే సంపూర్ణురాలు అనే అర్థం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమెలో మచ్చ, ఆమెలో కలంకం, ఆమెలో డాకు అనేది లేదట. అందుకని ఆమె సంపూర్ణురాలు, అందుకని ఎత్తబడే సంఘమైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మనం మహిమపడతా. ఈరోజు నువ్వు ఎవరో స్వరం వినాలని కోరుకుంటున్నావు, ఎవరో మాట్లాడితే బాగుంటుందని నువ్వు కోరుకుంటున్నావు. లోకంలో ఉన్న అన్య స్వరాన్ని వినాలనుకుంటున్నావు, దేవుని స్వరాన్ని వినాలని నువ్వు అనుకుంటున్నా. ఎందుకో తెలుసా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని వెంబడిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించిన దానవైతే, దేవుని ప్రేమించిన వాడవైతే ఆయన్ని ప్రేమిస్తావు. ఆయన ముఖదర్శనం చేయాలి.